మన స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయ కాలంలో మీ అందరికీ శుభాలు. నేటి మన ఆత్మీయ అనుదినాహారముగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో రాజైన ఆసా పరిపాలనా కాలంలో రాజైన ఆసా మరి యోధా రాజుల్లో ఒక మంచి రాజు, చాలా శక్తివంతమైన రాజు, దేవుని మీద ఆధారపడినటువంటి రాజు, దేవుని వైపు తిరిగి నడిచినటువంటి రాజు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి రాజు. ఒక సందర్భంలో ఆయన మీదకు కుష్యుడైన జరాహు 1000 మంది సైన్యముతో 300 రథములతో దండెత్తి అతని మీదకి యుద్ధానికి వచ్చాడు. అలాంటి సమయంలో తన శక్తికి మించినటువంటి ఆ సైన్యాన్ని చూసి భయపడి రాజైన ఆసా మరి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మనకు 14వ అధ్యాయము 11వ వచనం నుండి మనకు 12 వచనాల వరకు మనకు కనిపిస్తుంది. ఆయన చాలా ఒక షార్ట్ ప్రేయర్ ఆయన చేశాడు. అయ్యా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైని జయమొందనీయకుము అని ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన, అయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను, నీవే నాకు సహాయము, నీ నామమును బట్టి నేను ఎదిరిస్తున్నాను ఈ రాజుని. ఇతడు నా బలానికి మించినటువంటి వాడు, నా శక్తికి మించినటువంటి వాడు, నరమాతృలను నీపైని జయమొందనీయకు అని ప్రార్థన చేసిన ప్రార్థన. అప్పుడు దేవుడు ఆసా చేసిన ప్రార్థన విని గొప్ప విజయం ఆ వచ్చిన కుషీలను మొత్తాడు. ఆసా ఎదుట నిలబడలేకపోయారు వాళ్ళు. దేవుడు మొత్తితే వారందరూ పారిపోయారు. వారందరూ ఆసా ఎదుటి నుంచి పారిపోయారు. ఇంతటి అద్భుతమైనటువంటి విజయం పొందుకున్న రాజైన ఆసా కొంతకాలం తర్వాత అతని పరిపాలనా కాలంలో యోధా దేశం దేవునికి దూరం అయిపోయి కష్టాల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోయారు. మీరు ఆ 15వ అధ్యాయం మొదటి నుండి మీరు చదివినప్పుడు మీకు ఇదంతా కనిపిస్తుంది. వారు మళ్ళీ దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయినప్పుడు ఇక మళ్ళీ బాధలు, కష్టాలు, నెమ్మది లేదు, శ్రమలు వాళ్ళను వేధిస్తూ ఉన్నాయి. దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రజలు విసిగిపోయారు. బాధతో, సహనంతో వాళ్ళు విసిగిపోయి చిరాకు పడుతూ అంతా కల్లోలంగా మారిపోయింది. అలాంటి టైంలో ఒక ప్రవక్త, ఆయన పేరు ఇక్కడ రాసుంది, అజర్యా అనేటువంటి ఒక ప్రవక్త మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి మాట్లాడినప్పుడు దేవుడు చెప్పాడు ఏమని? ఆ ప్రవక్త ద్వారా గొప్ప సందేశం, గొప్ప ఆదరణ, గొప్ప వాగ్దానం ఇందులో ఆయన ఇవ్వడం జరిగింది. ఏమిటి ఆయన చెప్పింది? మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మన క్రైస్తవ జీవితంలో ఇదిగో ఇలాంటి మనం కూడా దేవునికి దూరం అయినప్పుడు మన కుటుంబాల్లో కూడా గలిబిలి,
అల్లకల్లోలంగా మారిపోతుంది మన కుటుంబం. పరిస్థితులు చూసి విసిగిపోతాం, పరిస్థితులు చూసి నిరుత్సాహపడిపోతాం, గందరగోళం. నీవు నేను మనం ఎవరమైనా సరే కాస్తైనా దేవునికి దూరం అయిపోతే దాని ఎఫెక్ట్ వెంటనే కనబడుతుంది, దాని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. అది ఒక పిల్లల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారా కావచ్చు, అది మనకు తెలిసిపోతుంది. మనమంతా ఆ గందరగోళ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అయితే దేవుడు అలాంటి సమయంలో కూడా మనల్ని విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో నీ నీ తిప్పలేదో నీవు పడు, నీ కష్టమేదో నీవు పడు అని ఆయన విడిచిపెట్టడు. ఆయన మనల్ని అప్పుడు కూడా తన సేవకుల ద్వారా, తన వాక్యం ద్వారా, తన మాటల ద్వారా బలపరిచి ఆ నిరాశ నిస్పృహల్లో ఆ యొక్క సమయంలో కూడా దేవుడు మనల్ని విడవక మనల్ని బలపరుస్తాడు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, మనల్ని మాట్లాడుతూనే ఉంటాడు. ఇక నా పని అయిపోయింది అని మనం అనుకుంటున్న సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మనతో సంభాషిస్తాడు. ఏమంటున్నాడు? బలహీనులు కాక, బలహీనులు కాక. ఇక్కడ బలహీనత అంటే అది శరీర బలహీనతే కాదు, ఆత్మ సంబంధమైన నిరాశ నిస్పృహ, అలసట, పరిస్థితులను చూసి భయపడేటువంటి స్థితి. అటువంటి సమయంలో ఆ పరిస్థితుల వైపు చూడక దేవుని మీద విశ్వాసముతో, ధైర్యముతో మనము పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కష్టకాలంలో కూడా దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి ఆ భక్తుడైనటువంటి అజర్యా గారు చెప్పిన మాట, మీరు బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలం చేస్తాడు దేవుడు, ఆయన వైపు చూడండి అని చెప్పిన ఆ వాగ్దానాన్ని బట్టి వారు మళ్ళీ పునరుద్ధరించబడ్డారు. తిరిగి మళ్ళీ వారు దేవుని యొక్క శక్తితో నింపబడ్డారు, దేవుని బలముతో వారు నింపబడ్డారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఉదయకాల సమయంలో మనము బలహీనమైపోతే మనం ఏమీ సాధించలేము, మనం కృంగిపోతే మనం ఏమీ సాధించలేము. దేవుని వాగ్దానం మనకు శక్తినిస్తుంది, దేవుని యొక్క మాట మనల్ని బలపరుస్తుంది, లేవనెత్తుతుంది. ఎందుకంటే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అది బాధలో నాకు నెమ్మది కలిగించింది అంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో రాజు అయిన ఆశాకాలంలో వచ్చిన అల్లకల్లోల వాతావరణంలో ప్రజలంతా కృంగిపోయి నిరాశ నిస్పృహలో వెళ్ళిన కాలంలో దేవుడిచ్చినటువంటి ఆ ప్రజలకిచ్చిన ధైర్యము, భరోసా ఏంది అని అంటే, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. కొన్నిసార్లు మన ముందున్న పనులు చూసి అవి సక్సెస్ కాకపోతే, అవి అవ్వకపోతే చాలా విసిగిపోతాం, చాలా కృంగిపోతాం, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం మనం. అయితే దేవుడు బలహీనులు కావద్దు, మీరు బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి, ఆయన మీ కార్యాలు సఫలం చేస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాలంలో ఇంకొక మాట కూడా యేసయ్య చెప్తాడు. ఏమని? ప్రయాసపడి భారం మోసే జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన చెంతకు వచ్చినప్పుడు మన భారాలన్నీ దిగిపోతాయి. మన భారం ఆయన మీద వేసినప్పుడు మనం తేలిక అవుతాం. మనం చాలాసార్లు మన భారాలు మనమే మోసుకుంటూ ఉండడం వల్ల బలహీనం అయిపోతున్నాం. మన భారాలు మనమే మోసుకుంటూ నడవలేక తొట్టిల్లిపోతున్నాం. అదే మన భారం దేవుని చెంత పెట్టినప్పుడు, మన చింతలు ఆయన ముందు పెట్టినప్పుడు, మన బలహీనత ఏమిటో దేవుడికి చెప్పినప్పుడు, మనం ఎదుర్కొంటున్న శోధన ఏంటో మనం దేవుడికి చెప్పినప్పుడు, రాజైన ఆసావలే అక్కడున్న పరిస్థితులను ఎలా అయితే ప్రజలు ఎలా విసిగిపోయి ఉన్నారు, ఆ టైంలో ఎలా వారు అందరూ కలిసి దేవుణ్ణి మరి ప్రార్థించారో, వాళ్ళ అల్లకల్లోల పరిస్థితుల నుంచి దేవుడు ఎట్లా బయటకు తీసుకొచ్చాడో, వారు నిరాశ చెందిన స్థితిలో నుంచి ఎట్లా బయటకు తీసుకొచ్చాడో మనకు కనిపిస్తూ ఉంది. అలా చేస్తాడు ఆయన అలా చేస్తాడు. కాబట్టి మన ముందు ఉన్నటువంటి భారాలు ప్రభు ముందు పెట్టి ఉదయకాలంలో బలహీనులు కావద్దు. నువ్వు వెళుతున్న పనికి, నువ్వు వెళుతున్న చోటుకి, నువ్వు చేస్తున్న పనులలో
కృంగిపోక, మనం నిరుత్సాహపడక, బలహీనులు కాక, ధైర్యంతో ప్రభు కార్యం సఫలం చేస్తాడు అన్న ధైర్యంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మనకు జవాబిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల దేవ, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలంలో ఇదిగో ఆనాడు ఆసారాజు కాలంలో ఆసారాజుకు గొప్ప విజయం ఇచ్చావు. కొంతకాలం తర్వాత ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. దాని పర్యవసానంగా వారు ఎదుర్కొన్న శోధనలు, విసిగిపోయారు. వారందరూ నిరాశలోకి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో మీ దాసుడు అజర్యా ద్వారా మీరు మాట్లాడిన మాటలు, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము ఆయన సఫలం చేస్తాడని చెప్పిన మాట వాళ్ళ జీవితాలని మళ్ళీ పునరుద్ధరించింది. ఈరోజు మేము కూడా ప్రభు కొన్నిసార్లు బలహీనం అయిపోతున్నాం, పరిస్థితులను చూసి కృంగిపోతున్నాం, నిరాశ చెందుతున్నాం, నిస్పృహలోకి వెళ్తున్నాం, విసిగిపోతున్నాం. పరిస్థితులను చూచి విసిగి ప్రార్థించలేకపోతున్నాం. నాయనా క్షమించి సహాయం చేయండి. అయితే మీరు అంటున్నారు, ప్రభువా నీ భారం నా మీద వెయ్యి, వాటిని నేను సరిచేస్తాను, నీవు బలహీనుడు కావద్దు అని మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, మాకు అటువంటి కృపను దయచేయండి, బలమును దయచేయండి. కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తండి. ఎందుకంటే నీవు కృంగిన వారిని లేవనెత్తేవాడవు, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడవు ప్రభువా. అయ్యా, మమ్మలను చెదిరిన మా హృదయాలు, కృంగిన మా హృదయాలను బలపరచండి. ఈరోజు ఈ దినమంతా మాతో కూడా ఉండి మీ కృపను మాకు అనుగ్రహించి సహాయం చేయమని, మీ దయలో మీ కనికరములో నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.